హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ఏందో చూద్దాం. ఇది ఒక ప్రకటన, పత్రికా ప్రకటన. ప్రైవేటు విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ టీచర్ల సవాల్. పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో ముందస్తు బడిబాట కార్యక్రమం. చూద్దాం మరి వివరాల్లోకి వెళ్ళి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధానోపాధ్యాయులు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ పేరిట కరపత్రాలను అందజేశారు. తమ పాఠశాల విద్యార్థులతో ప్రైవేట్ స్కూల్ పిల్లలు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్లో పోటీ పడాలని పిలుపునిచ్చారు. తమ విద్యార్థుల కంటే బాగా చదివితే 500 రూపాయల నగదు బహుమానం ఇస్తామన్నారు. లేదంటే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. షబ్బాష్. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎవరు? మన సముద్రాల వంశీ మోహనాచార్యులు, ప్రధానోపాధ్యాయులు సముద్రాల వంశీ మోహనాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది ఇది. ఈ ప్రధానోపాధ్యాయులు గారికి, ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. ఈ రోజులలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యాభ్యాసం చేయించాలంటే పిల్లలను తల్లిదండ్రులు కొంత ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న నానుడిని మనం వింటున్నాం. కానీ మనం అనుకున్నట్లుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యాభ్యాసం చాలా బాగుంటుంది. మేము ఆ విధంగా విద్యాభ్యాసం చేస్తాం. మా దమ్ముంటే మా పిల్లలతో, అంటే మా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలతో ప్రైవేట్ స్కూల్లో చదివే మీ పిల్లలను అన్ని సబ్జెక్టులలో పోటీ పడమను. వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు కనుక ఏమన్నారు ఇక్కడ, బాగా చదివితే, ఈ పిల్లల కన్నా ఎక్కువ ఈ సబ్జెక్టులలో ఉన్నటువంటి సబ్జెక్టులలో బాగా చదివితే 500 రూపాయలు బహుమతి నగదు ఇస్తామంటున్నారు. ఛాలెంజ్ చేసారు. ఆ పేరు కూడా తల్లిదండ్రులకు ఏమని చెప్పారు? ఏమని ఛాలెంజ్ చేసారు? ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏమని? విద్యార్థులు తమ పాఠశాల విద్యార్థులతో ప్రైవేట్ స్కూల్ పిల్లలు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్లో పోటీ పడాలని పిలుపునిచ్చారు. తమ విద్యార్థుల కంటే బాగా చదివితే 500 నగదు బహుమానం ఇస్తామన్నారు. లేదంటే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేయడంలో వీళ్ళు ముఖ్య పాత్ర వహించారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మొదలు పెడితే ఇది నిరుపేద కుటుంబాల విద్యార్థులు కొంతమంది కొన్ని రకాల ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి యొక్క చుట్టుపక్కల వారి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండి వారు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంటే మా పిల్లలను మేము ప్రైవేట్ స్కూల్లో చదివించలేకపోతున్నామే అని చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులను మనం చూస్తున్నాం. ఇక నుంచి అలాంటి బాధ మీరు పెట్టుకోవద్దు, మేమున్నాం అని చెప్పి ఈ మన పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయులకు వారికి సహకరించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని పాఠశాల వారి యొక్క యాజమాన్యం, అంటే వారి యొక్క స్కూల్ యాజమాన్యము ఈ కార్యక్రమాన్ని చేపట్టి గవర్నమెంట్ పాఠశాలలను అభివృద్ధి పరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.